అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట. స్వయాన ఆయనే చెప్తున్న మాట. ఆయన సజీవుడై ఈ భూమి మీద సువార్త ప్రకటించిన రోజులలో యోహాను సువార్తలో మనకు చెప్పబడిన మాట. అది గోధుమ గింజ భూమిలో పడి చనిపోవాలి, అలాగనే విశ్వాసి కూడా తన సొంత ఇష్టములో చనిపోవాలి. దేవుని ఇష్టం నెరవేర్చాలి, నువ్వు ఫలించాలి అని అనుకుంటే దేవుని ఇష్టం నెరవేర్చాలి, అప్పుడు నువ్వు ఫలిస్తావు. ఆ మాట అనమాట అక్కడ అర్థం. ఏంటి పాస్టర్ గారు, ఎవరి కొడుకైనా చనిపోయి మళ్ళీ బతుకుతాడా? ఆయన అట్లా బైబిల్లో రాసి ఉండడం ఏంది? ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికనంటే చనిపోయినాక ఎట్లా బతుకుతారని అంటారా? ఇది ఆత్మీయ అర్థం. అంటే ఆయన కుమారుడు తన సొంత ఇష్టంగా తన ఇష్టం వచ్చినట్టు తిరగడం, వాళ్ళ నాన్న మాట వినకుండా ఇష్టం వచ్చినట్టుగా చేసిన ఆ పనులన్నిటి విషయంలో చనిపోయాడు, మారు మనసు పొందాడు. ఇట్లా నేను తిరిగి చేయడం వల్ల నేను నష్టపోయాను, కానీ ఇప్పటి నుంచి మా నాన్న చెప్పినట్టు ఇంటా. మా నాన్న ఎంతో కష్టపడి అభివృద్ధిలోకి వచ్చిండు. ఆయన అనుభవనీయమైన మాటలు నేను అనుసరిస్తాను, అప్పుడు నేను అభివృద్ధి